దేవుని నామమున వినిచున్న సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు వేకుమన్నా జనవరి 22వ తారీఖుది. క్రీస్తు చెంతకు రమ్ము, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. ఆదికాండము 6:14 నుండి 16 వరకు. ఓడ క్రీస్తుకు సాదృశ్యమైనది. అది కర్ర అనగా మానవత్వంతో చేయబడినప్పటికీ దానిలో నీళ్లు చొరబడకుండా కీళ్ళు దైవికముతో లోపలను వెలుపలను కప్పబడి ఉన్నది. యేసు తన స్వభావంలో సంపూర్ణముగా దైవికముగా ఉన్నను. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాంసయుక్తమైన శరీరం యొక్క సమస్త బలహీనతలను హద్దులు గలవాడై సంపూర్ణమైన మానవుడిగా ఉండెను. ఆయన రక్తమాంసములు గలవాడై ఈ భూమి మీద జీవించినందున ఒక పాపరహితమైన జీవితము, ఒక జయ జీవితము సాధ్యమేనని మనకు చూపించి ఉన్నారు. జీవితంలో చెలరేగు తుఫాన్లన్నిటినూ నెగ్గుకొనుచు ఉన్నతమైన జీవితం చేయుట సాధ్యమేనని ఆయన మనకు చూపించెను. జలప్రళయం వచ్చినప్పుడు ఓడలోపల ఉన్నవారు మాత్రమే నీళ్ళల్లో మునిగిపోలేదు. మనము మన సొంత ఇష్ట ప్రకారముగా ఈ జీవితంను చేయలేము. మనము క్రీస్తు చెంతకు వెళ్ళవలనని, మనము ఆయనలో నిలిచి ఉండవలనని, మనము ఆయన ద్వారానే కాపాడబడుట ఆవశ్యక్యము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఆయన చెప్పుచున్నారు. అవును, ఆయనకు వేరుగా ఉండిన యెడల మనము పరాజయం పొందువారముగా లేక చెయ్యి విడవబడిన వారముగా పడిపోయిన వారముగా ఉందుము. క్రీస్తుతో దేవుని యందు దాచబడిన జీవితంలో మనం ఎదుర్కొను ఘోషించు జలముల వంటి శోధనలో మునిగిపోకుండా వాటి మీద తేలుచు ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షమగుదుము. ఓడకు ఒక తలుపు ఉండెను. మనం క్రీస్తు చెంతకు చేరుటకు ఒకే ఒక్క మార్గం కలదు. అది ఇరుకైన మార్గము. దానిని కొందరు మాత్రమే ఏర్పంచుకొందురు. మత్తయి సువార్త 7:14. నీవు జన సమూహములతో కలిసి వెళ్ళినప్పుడు ఇహలోక వస్తువుల మీద కోరిక గలవాడవై లోకమును ప్రియపరచవలనని తలంచిన యెడల నీవు క్రీస్తు చెంతకు వచ్చుటకు సాధ్యం కాదు. క్రీస్తు చెంతకు మనల్ని నడిపించు మార్గము పరిశుద్ధ మార్గం అని పిలువబడెను. యెషయా 35:8. మీరు క్రీస్తు చెంతకు వచ్చుటకు ప్రతి విధమైన పాపము నుండి, అపవిత్రత నుండి మిమ్మల్ని మీరు తప్పనిసరిగా ప్రత్యేకించుకొనవలెను. ఈరోజు వినిచిన అందరికీ దేవుని పేరట దేవుని నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.